శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఒక వ్యక్తి యొక్క గొప్పతనము ఆయన నడవడికలో కనిపిస్తుంది. మన చుట్టూ సమాజంలో 3 రకాల స్వభావం గల వ్యక్తులు ఉంటారు. వారి వారి స్వభావం వల్ల ఆ వ్యక్తులు ఎలాంటి వారో తాత్వికుడైన వేమన గారు తన చిన్న పద్యంలో తెలియజేశారు. నేరనన్నవాడు నెరజాన మహిళన, నేర్తునన్నవాడు వార్తకాడు, ఊరకున్నవాడే ఉత్తమ యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో మనుషులలో 3 రకాల స్వభావం ఉన్న వ్యక్తుల గురించి తెలియజేశాడు. 1 నేరనన్నవాడు నెరజాన, 2 నేర్తునన్నవాడు వార్తకాడు, 3 ఊరకున్నవాడు ఉత్తమయోగి అన్నారు. నేరనన్నవాడు నెరజాన, సత్సంగంలో కానీ ఏదైనా ఒక చర్చలో కానీ ఆ విషయంలో పూర్తిగా తెలియనప్పుడు, పరిపూర్ణ జ్ఞానం లేనప్పుడు నాకు తెలియదని తప్పించుకుంటారు. విషయమంతా వింటున్నాడు, ఆ విషయం తనకు తెలియకనో అర్థం కాకనో అందులో జ్ఞానం లేకనో అది నాకు తెలియదని ఒప్పేసుకుంటాడు. ఇలాంటి స్వభావం గలవారు మధ్యములు అంటారు వేమన. నేర్తునన్నవాడు వార్తకాడు. కొందరుంటారు, చర్చిస్తున్న విషయము ఏమాత్రం అతనికి తెలియదు, జ్ఞానం లేదు, అయినా ఊరుకుంటాడా? అంతా నాకు తెలుసని డాంబికాలు పలుకుతాడు. తెలుసంటాడు, తెలిసింది చెప్పమంటే దాటవేస్తాడు. ఇలాంటి గొప్పలకు పోయేవాణ్ణి వార్తకాడు అన్నారు. వాళ్ళే అధములు. ఊరకున్నవాడు ఉత్తమయోగి. విషయంలో ఎంత పరిపూర్ణ జ్ఞానమున్నా ఇంకా తెలుసుకోవలసింది ఉంది అంటాడు తప్ప అన్నీ నాకు తెలుసని గర్వపడడు. వీళ్ళనే ఉత్తములు అంటాం. ఎవరైతే గొప్పవారు ఉంటారో తాము చేసిన సహాయం వల్ల ఇతరులకు మేలు కలిగినా వారెప్పుడు గర్వపడరు. తరువుల తిరసఫల భార గురుతగాంచు, నింగి వేలుచు అమృతము సంగుమేగుడు, ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత, జగతి ఉపకర్తలకిది సహజ గుణము అన్నారు భర్తృహరి గారు. రసవంతమైన ఫలాలను ఇచ్చే చెట్టు ఆ పళ్ళ యొక్క భారాన్ని మోస్తూ కూడా ఇతరులకు తీయని ఫలాలను ఇస్తుంది. అలా ఇస్తున్నానని ఎన్నడూ కూడా చెట్టు గర్వపడదు. ఆకాశంలో వేలాడుతూ మనకు అమృతం లాంటి వర్షాన్ని ఇస్తున్నటువంటి మేఘం వర్షిస్తేనే కదా పంటలు సస్యశ్యామలమవుతాయి, నేల మీద జీవరాశులు బతుకుతాయి. అలాంటి మేఘము ఏనాడు కూడా గర్వపడదు. అలాగే అన్నీ తెలిసినవారు పండితులు ఉత్తములు ఎంత తెలిసినప్పటికి కూడా వాళ్ళు గర్వపడరు అన్నాడు. అందువల్ల తెలియదని చెప్పేవాడు, లోకంలో నేర్పు గలవాడు వారే మధ్యములు. అంత నాకే తెలుసు అని విర్రవీగేవాడు, డాంబికాలు వలికేవాడు, మాటకారి తనం గలవాడు అధముడు. ఎంత తెలిసినా, ఎంత పరిపూర్ణ జ్ఞానమున్నా ఇంకా నాకు తెలుసుకోవలసింది ఎంతో ఉందని మౌనంగా ఉన్నవారే పరమయోగులని అంటారు వేమన. 600-700 సంవత్సరాల క్రింద బతికున్న వేమన ఆనాడు సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావాన్ని తెలుసుకొని ఈ పద్యం చెప్పి ఉన్నాడు. ఆ పద్యము ఈనాడికి కూడా ప్రస్తుత సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అందుకే ఎంత తెలిసినా గర్వపడకుండా ఇంకా నాకు తెలుసుకోవలసింది ఉంది అని మౌనంగా ఉండేవారే ఉత్తమమైనటువంటి యోగి పుంగవులు అంటారు వేమన. విజ్ఞానము అనంతమైనది. ఆ విజ్ఞాన సాగరంలో మనము నేర్చుకున్నది ఎంత? సూది మొన అందులో నాంచి పైకి తీస్తే సూది మొనకు ఎంత అంటుతుందో అంత మాత్రమే. అందుకే విజ్ఞాన సంపాదన అనేది వయస్సుతో నిమిత్తం లేదు. కాటికి కాలు చాపే వరకు విజ్ఞాన సముపార్జన చేయవచ్చు. 72 సంవత్సరాల వయసులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రేఖాచిత్రాలను వేయడం నేర్చుకున్నాడు. సమాజంలో ఉన్న అధమ
మధ్యమ ఉత్తమ వ్యక్తులను తెలుసుకొని వారితో సహచర్యం చేయాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.